హలో ఎవ్రీవన్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎల్జీ షీల్డ్ అనేది మనకి కొత్తగా ఎల్జీ టీవీలో లాంచ్ అయింది. ఇది ఏంటంటే టోటల్ టీవీకి ఫుల్ ప్రొటెక్షన్ అనమాట ఇది. అండ్ అది కాకుండా వచ్చేసి ఏంటంటే మనకి డేటా అనే స్టోరేజ్ కూడా లాస్ కాకుండా చూస్తుంది. ఇంకోటి 2026లో ఏంటంటే మనకి కంపల్సరీ అయితే టీవీ ఇన్స్టాల్ చేసే టైంలో ఈమెయిల్ ఐడి కంపల్సరీ అడుగుతుంది. వితౌట్ ఈమెయిల్ ఐడి మనం లాగిన్ చేయకుండా మనమే యాప్ ఓపెన్ చేయలేము, ఈవెన్ బ్రౌజింగ్ కూడా చేయలేము అనమాట. అదేంటే టోటల్గా డేటా అండ్ సెక్యూర్ పర్పస్ కొత్తగా తీసుకొచ్చారు ఇది. ఎందుకంటే మనకి అథెంటికేషన్ కంపల్సరీ, ఏదైనా యూజర్ అథెంటికేషన్ మ్యాండేటరీ అనమాట. వితౌట్ అథెంటికేషన్ ఏం చేయడానికి ఆప్షన్ లేదు. ఇంకోటి వెబ్ ఓఎస్ కూడా మనకి టోటల్ ఎల్జీ ఏదైతే ఓఎస్ ఉంది కదా, అది టోటల్ మనం 5 years అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి వారంటీ గ్యారెంటెడ్ లాగా ఇచ్చాం. అది ఏదైతే ఓఎస్ ఉంది కదా, ఆ ఓఎస్ కూడా మనకి ఫుల్ సెక్యూరిటీ లాగా అనమాట. అది ఫుల్ సెక్యూరిటీ అండ్ డేటా కూడా లాస్ కాకుండా చూస్తుంది. ఈవెన్ దాంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ఎల్జీ షీల్డ్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇందులో అలో చేయదనమాట. దాంతో కూడా మనకి ఒక బెనిఫిట్ అనమాట. వేరే దాంట్లో వచ్చేసి మనకి థర్డ్ పార్టీస్ అలౌ చేస్తాం కాబట్టి మనకి ఏదైనా మనకి టీవీ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్, లాగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి కూడా చూసుకోవచ్చు, మనకి యాప్ కూడా కంపల్సరీ లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూడొచ్చు, 5 years ఆఫ్ ది మనకి బెస్ట్ స్మార్ట్ టీవీ సిస్టమ్ అనమాట. ఆండ్రాయిడ్ విన్నింగ్ వెబ్ ఓఎస్ నో సెక్యూర్ బై ఎల్జీ షీల్డ్ అనేది 2026లో మనకి మంచి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే దీంట్లో టీవీ కూడా టోటల్ ఫుల్ సెక్యూరిటీ పర్పస్గా ఉంటుంది. అండ్ డేటా కూడా లాస్ కాకుండా చూస్తుంది ఇది. అండ్ 2026లో ఇది మంచి ఫ్యూచర్ అనమాట. థ్యాంక్ యూ.